వెల్కమ్ టు ఏపీ 7am. ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే అరిష్టమేనా? ఈ మధ్య కాలంలో ఇంట్లో మొక్కలు పెంచుతున్న వారి సంఖ్య పెరిగింది. కుండీలు కొనుక్కోవటం, మట్టి నింపటం, అందంగా ఉన్నాయని ఏవేవో మొక్కలు తెచ్చి పెట్టుకోవటం. కానీ ఇలా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో, ముఖ్యంగా బెడ్రూమ్ లో పెట్టుకుంటే నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించినట్టేనని వాస్తు ఫెంగ్ షుయ్ నిపుణులు చెబుతున్నారు. ఆ మొక్కలేంటో తెలుసుకుందాం. కాక్టస్ మొక్కలు చూడ్డానికి విభిన్నమైన ఆకారంలో ఆకట్టుకునేలా ఉంటాయన్న ఉద్దేశంతో కొందరు కాక్టస్ మొక్కలను తెచ్చి పెంచుకుంటున్నారు. అయితే వాటిని ఇంటి లోపల పెట్టుకోకూడదట. అవి నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించి ఇంటి వారి మధ్య గొడవలకు, ఆర్థిక సమస్యలకు కారణమవుతాయట. బోన్సాయ్ చెట్లు ఈ మధ్య కాలంలో బాగా క్రేజ్ పెరిగినవి బోన్సాయ్ వృక్షాలు. ఇవి చాలా కాస్ట్లీ కూడా. వాస్తవానికి అతి భారీగా ఎదిగే వృక్షాలను ప్రత్యేక పద్ధతుల్లో కుండీల్లో పెంచేంత చిన్నగా చేయటమే బోన్సాయ్ టెక్నిక్. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ వీటిని ఇంటి లోపల పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయట. ఇంటి యజమాని ఆర్థిక ఎదుగుదలకు ఇబ్బందికరమవుతాయట. మెహందీ ప్లాంట్, గోరింటాకు చెట్టు. మహిళలు చేతికి గోరింటాకు పెట్టుకోవటం మంచిదే, కానీ ఆ గోరింటాకు మొక్కలను ఇంటి లోపల పెట్టుకుంటే ఇంట్లో అశాంతి నెలకొంటుందట. చింత చెట్టు, చింత మొక్కలను ఇంటి లోపల పెంచటం కానీ, ఇంటికి దగ్గరగా ఆవరణలో పెంచడం కానీ మంచిది కాదట. అవి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని వాస్తు ఫెంగ్ షుయ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవన్నీ వాస్తు ఫెంగ్ షుయ్ నిపుణులు చెబుతున్న అంశాలు మాత్రమే. వాటిని నమ్మేవారు ఆచరించొచ్చు, నమ్మకపోతే వదిలేయొచ్చు. మీ వ్యక్తిగత నమ్మకాలను బట్టి నడుచుకోవటం మంచిది.